128 అంటాడు ఆయన, నీవు ధన్యుడు, నీ ఇంట నీ ఇల్లాలు ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ పిల్లలు భోజన బల్లపు చుట్టూ ఒలివ. ఎప్పుడు జరుగుతుందంటే ఇదంతా క్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి నిత్యం ప్రతి క్షణం నీ నడక, నీ పడక, నీ మాట, నీ చూపు పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చామనుకో, నీటి వారందరూ ధన్యులే. ఆమేన్. 2025 సంవత్సరం నీవు నీ ఇంటి వారందరూ ధన్యులే. అది జరగాలంటే ఇక్కడ ఇంకో పని ఉంది. ఆమె వైపు తిరగాలి. ఎవరు తిరగాలి? ఇంతకాలం మనుషుల వైపు తిరిగావుగా, వ్యసనం వైపు తిరిగావుగా, బలహీనత వైపు తిరిగావుగా. సరే, ఇంకనైనా మార్గం ప్రభా. కాలం మనుషుల వైపు తిరిగావు, చివరి దినంలో ఉన్నా. ఇప్పుడైనా ఈ సిగ్గు మన బ్రతుకును మార్చుకుంటానైనా మన ఎలా కృప చూపించి 2025 సంవత్సరంలో నీకు ఇష్టడుగా నన్ను మార్చవా, నన్ను మలుచుకోవా, నేను నీ కోసం బ్రతుకుతానయ్యా. అడగలేదా? ఏమో అడగలేదా? కష్టమా? రాధా గురించి మాట విడిచిపెట్టలేరా? అమ్మా, తండ్రితో ఉండటం విడిచిపెట్టని మహాభాగ్యమని ఎరిగి కూడా నీ కోసం నా కోసం వచ్చేసాడే. నీ బలహీనతలు ఇవ్వగలవా? నీ కోరికలు ఇవ్వగలవా? ఏమి ఎంజాయ్ చేస్తావు? ఏముంది లోకంలో? ఏమి ఎంజాయ్ చేస్తుంది? ఒక్కసారి ప్రభుత్వ స్థిరంగా ఉండి చూడండి, ఎంత ఎంజాయ్మెంట్ ఉందో నీకు తెలీదు. అది దైవికంగా అనుభవించే వారికే తెలుస్తుంది. పౌలయ్య గారు దైవికంగా అనుభవిస్తున్నాడు కాబట్టి ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు ఆయన. అయ్యా మిట్టుకు సహోదరులారా, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి. ఆ ఆనందం ఎంత ఉన్నతమైందని మీకు తెలీదు. ఆయన పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడో మీకు తెలీదు. జైల్లో ఉండి రాస్తున్నాడు ఆయన. ఎక్కడి నుంచి? జైల్లో బంధింపబడిన వ్యక్తి చెప్తున్న మాట ఏంది? మనకు అన్ని బాగుండి ఎంజాయ్ చేస్తా హ్యాపీ 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 అంటున్నాం. అది హ్యాపీయా? అది నీ కుటుంబానికి శాపంరా, చేసే పాపాన్ని బట్టి. ఇది హ్యాపీ అంటే శ్రమలలో కూడా మరొకరిని బలపరచాలి, శ్రమలో కూడా మరొకరిని నిలబెట్టాలి, శ్రమలలో కూడా ఒక కుటుంబాన్ని కట్టాలి. నిజమైన ఆనందం అంటే అది నేను కష్టపడుతున్నా, అది ఆ వ్యక్తి బాగుండాలి. నేను ఇబ్బంది పడుతున్నా, ఈ వ్యక్తి బాగుండాలి. నేను క్రీస్తు కొరకు నేను పనిచేసే విధంలో నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే బిడ్డలు బాగుండాలి, ఇక సంఘ బిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుంది. ఇది నిజమైన ఆనందం. నీకు నువ్వే హ్యాపీ అంటే హ్యాపీ రాదు, వస్తుందా? నీలో ఆ ఆనందాన్ని పుట్టించే వ్యక్తి రావాలి. నీలో ఒకడు ఉన్నాడు, ఇప్పుడు పనికి మానవుడు, సిగ్గు మానవుడు, అడ్డమైన స్థలాలే తీసుకుపోతా ఉంటాడు, అడ్డమైన కోరికలే రాపుతా ఉంటాడు, అడ్డమైన వ్యసనపై కాదు అడ్డమైన పాపాలు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడు ఎల్లరి ఈరోజు చేస్తున్నాములో క్రీస్తు రావని మన హృదయంలో చేస్తున్నాములో. ఆయన వస్తే అప్పుడే హ్యాపీ. ఆయన వస్తే అది నిజమైన హ్యాపీ. ఆయన ఉంటే కష్టాన్ని కూడా మర్చిపోతావు. ఆయన ఉంటే నీ చుట్టుపక్కల ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా తెలియని ఆనందాన్ని అనుభవిస్తావు. ఏదో కళ్ళు మూసి కాసేపు వైబ్రేషన్, ఇది కాదు ఆనందం అంటే. ఆయన నీలోకి ఒక్కసారి ఇచ్చి అవకాశం, నువ్వు మైమర్చిపోతావు. లోపల కష్టం, కన్నీరు, దుఃఖం ఏది మర్చిపోతావు, అన్ని వదిలేస్తావు అంతే. ఏది ఉన్నా మనకు తెలిసిందే. ఇంకా పాటలు పాడితే కాదు, క్రియలో ఏం పడ్డది? ఏది ఉన్న లేకున్నా, ఎవరు నాతో రాకున్నా, ఏది ఉన్న లేకున్నా, ఎవరు నాతో రాకున్నా, యేసునందే ఆనందింతును. ఉందా నిజంగా అనుభవంలో? ఏం రాదు ఉందా? ఎన్నిసార్లు ఆనందించి ఎన్నిసార్లు వెళ్ళిపోయావు కదా? ఏముంది తల్లి గారు? ఉందా? ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును,
ఎక్కడ ఆనందిస్తున్నావు? దేవుడి మందిరంలో రావాలి ఆనందం. నీ కుటుంబంలో మోకరించినప్పుడు నీ కుటుంబాన్ని బట్టి రావాలి ఆనందం. నీ బిడ్డల మార్పుని బట్టి రావాలి ఆనందం. నీ బిడ్డల క్షేమాన్ని బట్టి రావాలి ఆనందం. నీకున్న డబ్బుని బట్టి కాదు, నువ్వు చేసే పాపపు పనులు బట్టి కాదు. నిజమైన ఆనందం మోకాళ్ళ ప్రార్థనలో నీ కుటుంబం మారుతున్నప్పుడు వస్తుంది. ఆమె ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ప్రభు వైపు తిరగాలి. మీరు ప్రభు వైపు తిరగాలంటే మీరు మోకరించి ధరించిపోయిన కాలంలో